అప్పుడు దక్షిణ దేశంలో ఒకానొక గ్రామంలో విపరీతమైన కరువు వచ్చింది రాజ్యమంతా. ఒక గ్రామంలో ఒక అర్చకుడు శివాలయంలో పూజ చేస్తుండేవాడు. ఆయన ఏం పెద్ద పాపం విద్వాంసుడు ఏం కాదు, శివుణ్ణి నమ్ముకున్నాడు, అర్చన చేస్తుండేవాడు. శివుడు అన్నాడు, ఆయన అన్నాడు, నేను కూడా వెళ్ళిపోతున్నాను శివ, కరువు వచ్చేసింది, ఉండలేను, నన్ను మన్నించయ్యా, నీకు రేపటి నుంచి అన్నం ఎవరు పెడతారో ఏమో, ఆఖరి నైవేద్యం పెడుతున్నాను, మళ్ళీ ఊరు బాగుంటే వస్తానులే అన్నాడు. నువ్వు వెళ్ళిపోకురా అబ్బాయి, ఎందుకంత బెంగ పెట్టుకుంటావు, నేను ఒక పద్యం రాసిస్తాను, పట్టుకెళ్ళి రాజుగారి దగ్గర చదువు, రాజుగారు నీకు బహుమానాలు ఇస్తారు, నువ్వు వచ్చి ఇక్కడే ఉండు, నాకు ఇంత అన్నం పెడుతూ ఉండన్నాడు. ఆయనకి లేక కాదు, ఆయన భక్తికి. ఆయన వెళ్ళే పద్యం ఆయనకి అదేమిటో తెలియదు పాపం, శివుడు రాశాడు కదా అని చదివాడు. ఏదో సింధురరాజగమన థమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అని ఉందని. అంటే ఏనుగు నడిచినట్టుగా నడుస్తుందట అమ్మవారు, అంత అందంగా ఉంటుంది ఆవిడ నడిస్తే. కుంజరగమని మొన్న చెప్పాను కదా, అలా ఉంటుంది ఆవిడ నడకలో అందం, అలా ఉంటుంది. అది ఇక్కడ అనుభవిస్తారు. ఇక్కడ అనుభవిస్తున్నప్పుడు యోగ రహస్యం ఏంటంటే, ఊపిరిలు నియంత్రింపబడి కుడివైపు నుంచి వెళ్ళవలసింది ఎడం వైపుకి ఎడుతుంది, ఎడం వైపు నుంచి వదలవలసింది కుడివైపు నుంచి వెళ్ళిపోతుంది, మారిపోతుంది. ఇది ఈ రహస్యాలన్నీ శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో అసౌనాసా వంశస్తుహినగిరి వంశధ్వజపటి ఆ శ్లోకంలో చెప్పారు. కాబట్టి ఆ ధ్యానమునందు యోగంలో అమ్మవారి యొక్క కబరీబంధ దర్శనాన్ని చేస్తూ ఉంటాడు యోగి. అలా ఎవరు చేస్తున్నాడో వాడి యొక్క అజ్ఞానపు చీకట్లు కొన్ని కోట్ల కోట్ల జన్మలవి విచ్చిపోతాయి, తల్లి అనుగ్రహిస్తుంది. అందుకని శివుడు రాసిచ్చాడు, ఏనుగులా నడవగలిగినటువంటి పార్వతీదేవి యొక్క కేశములు సహజమైన సుగంధముతో ఉన్నాయి అని రాశాడు. అది పట్టుకెళ్ళి చదివాడు ఆయన. నక్కీరుడని మహాహంకారి, నా అంత చదువు వచ్చినవాడు ఎవడు లేడు అనుకునేవాడు ఆయన. ఆయన లేచి అన్నాడు, తప్పు ఈ పద్యం, అలా ఏ ఆడవారి యొక్క కేశమునకు కూడా సహజ సుగంధం ఉండదు, నేను అంగీకరించనన్నాడు. ఈయన పాపం ఏడుస్తూ, నాకు ఇది తెలియదండి, ఇది తప్పని నాకు తెలీదు, శివుడు ఇస్తే వచ్చాను అని చెప్పి వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నాడు. ఏమయ్యా, నిన్నాళ్ళు సేవించాను, అన్నం పెట్టకపోతే పేడా పోయారా, అవమానం ఇచ్చావా, ఎందుకయ్యా పద్యం అని. అలా అన్నాడా, నేనే వస్తానని శివుడు బ్రాహ్మణ వేషంలో రాజుగారి సభకు వచ్చి, ఎవడురా, ఏ తప్పు చెప్పాడు ఇందులో, అలంకారమో పదబంధమో అర్థమో, ఏది తప్పు చూపించన్నాడు. నక్కీరుడు లేచన్నాడు, ఆడవాళ్ల జుత్తుకి సుగంధం ఏమిటి, గగన కుసుమప్రాయం. గగన కుసుమం అంటే ఆకాశంలో పువ్వు ఉందంటే ఎలా ఉంటుందో, తామ్రాంభోజం జలదనికటే తత్ర బంధూక పుష్పం అన్నట్టుగా ఆకాశంలో పువ్వు అన్నట్టు ఉంటుంది, అలా ఉండదు. పార్వతీదేవికి ఉందంటావా, మేము చూడలేదు, మాకు తెలియదు అన్నాడు. వచ్చిన బ్రాహ్మణ రూపంలో ఉన్న శివుడు అన్నాడు, రే నేను చెప్తున్నాను, ఉంది పార్వతీదేవి యొక్క కేశములకు సహజ సుగంధం, నాకన్నా చెప్పేవాడు ఎవడు, పోనీ నీకెలా తెలుసు బ్రాహ్మణుడు అంటావా, నేనెవరో చూడని చెప్పి లలాటమునందు నేత్రం చూపించాడు. మూడో కన్ను చూస్తే గుర్తుపడతాడు శివుడని పద్యం ఒప్పుకుంటాడు. పాప ఆ బ్రాహ్మడికి ఏదో డబ్బు ఇప్పిద్దాను రాజు, ఆయన ఇప్పించలేడా, అహంకారం కూడా తీసేద్దాను నక్కీరుడిదని. ఆయన అన్నాడు, తల చుట్టూ 6 కన్నులు కలిగిన నీ పద్యంబు తప్పే అన్నాడు. ఒక కన్ను కాదు, నీ తల చుట్టూ పద్యాలు కన్నులు చూపించినా ఈ పద్యం తప్పే అన్నాడు. శివుడికి ఆగ్రహం వచ్చింది. ఇంత చదువు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది ఒక్కొక్కటి పరిస్థితి. నువ్వు కుష్ఠరోగంతో బాధపడన్నాడు. హడిలిపోయి కాళ్ళ మీద పడ్డాడు. అహంకారంతో మాట్లాడని, శివ మీకన్నా నాకు తెలుస్తుందా, నన్ను మన్నించండి అన్నాడు. నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరి కైలాస దర్శనం చెయ్యి, కైలాస దర్శనం చేస్తే నీ కుష్ఠరోగం పోతుంది. వెంటనే కుష్ఠరోగం వచ్చేసింది, తెల్లని మచ్చలు పడిపోయి చీము నెత్తురు ప్రారంభమైపోయి ఆయన డేక్కుంటూ బయలుదేరాడు ఉత్తర భారతానికి. ఓ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఇదంతా నేను కాళహస్తి మహాత్మ్యంలోంచి చెప్తున్నాను. తీరా వెడుతుంటే ఓ పెద్ద చెట్టు కింద పడ్డాడు, ఓ బ్రహ్మరాక్షసుడు వచ్చాడు, నానా బాధలు పడ్డాడు, సుబ్రహ్మణ్యుడిని స్తోత్రం చేశాడు. సుబ్రహ్మణ్యుడు వచ్చాడు. సుబ్రహ్మణ్యుడు వచ్చి, ఏమిటి ఎందుకు బాధపడుతున్నావు అన్నాడు. మీ నాన్నగారు శాపం ఇచ్చారయా, విద్య చేత అహంకారం పొంది ఆయనే చెప్పినటువంటి పద్యం కాదన్నాను, మీ అమ్మగారి జుత్తుకి సహజ సుగంధం ఉంటుందంటే ఒప్పుకోలేదు నేను, ఆయనేమో కైలాస దర్శనం చేయమన్నాడు, అందుకని కైలాస శిఖర దర్శనం కోసమని బయలుదేరాను, ఇక నడవలేను, వేళ్ళు అవి ఊడిపోయి నన్ను అక్కడికి తీసుకెళ్ళన్నాడు. సుబ్రహ్మణ్యుడు అన్నాడు, నీకు బుర్ర ఉందా, విద్వాంసుడిని అంటావు, మా నాన్నగారు అంత కఠిన హృదయుడా, ఆయన నిన్ను కైలాస దర్శనం చేయమంటాడా కుష్ఠరోగం ఇచ్చి, ఎలా నడుస్తావు, ఎలా పెడతావు. ఆయన చెప్పింది ఏమిటంటే, రాజుగారి అంతఃపురంలోంచి బయటికి వెళ్ళి కాళహస్తి దేవాలయం శిఖరం చూడవా, అది దక్షిణ కైలాసం కాబట్టి అని చెప్పాడు. నువ్వు ఇక్కడికి పరిగెత్తుకొచ్చావు, ఎవడు రమ్మన్నాడు, పోయి శ్రీకాళహస్తిలోనే ఆలయ శిఖరం చూడన్నాడు. ఇప్పుడు శ్రీకాళహస్తి మాత్రం ఎలా పెడతావు, నువ్వే తీసుకెళ్ళన్నాడు. అంటే సుబ్రహ్మణ్యుడు శ్రీకాళహస్తిలో వదిలేశాడు. ఆయన ఒక్కసారి శ్రీకాళహస్తి శిఖరం వంక చూసి నమస్కారం చేశాడు, పోయింది కుష్ఠరోగం. అందుకని దక్షిణ కైలాసం అంటారు శ్రీకాళహస్తి.
కాబట్టి సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు, ఆవిడ యొక్క జుట్టుకి సహజమైనటువంటి సుగంధం ఉంటుంది. అథవా మూకశంకరుల యొక్క కోరిక ఏమిటి అంటే, మూకశంకరులది కాదు, కామాక్షి పరదేవత యొక్క కోరిక ఏమిటి, ఆయన నుండి పలుకుతూ ఏదో ఒక చిక్కుముడిలా నేను ప్రతిపాదన చేస్తే జల్లదన్నికటే తామ్రాంభోజం అంటే వీళ్ళ నల్ల మబ్బులా ఉన్న నా కొప్పు గురించి ఆలోచిస్తారు. ఆలోచించేటప్పుడు ఏదో రాత్రి కూర్చుని అత్తగారు కోడలు నల్ల మబ్బు అంటే నల్లటి కురిలే అంటే, అత్తయ్య గారండి ఆవిడ జుత్తు తెల్లబడదా, మీ జుత్తు తెల్లబడిపోతోంది కదా, మరి ఆవిడ జుత్తు తెల్లబడదా అని కోడలు అడగదా? అడిగితే అత్తగారు చెప్పద్దా ఎందుకు నల్లబడదో చెప్పి, ఆవిడ కేశములకు ఉండేటటువంటి సహజ సుగంధం చెప్పి, ఆవిడ కబరీబంధమునందు అలంకృతమయ్యేటటువంటి పుష్పములను చెప్పి, ఒకసారి మానసికంగా దర్శనం చేసినంత మాత్రం చేత క్లేశభారం పోవడం కాదు, ఐదో తనం నిలబడదు. ఎందుకని? అది పూలమాల చేత అలంకృతమైనటువంటి ఐదో తనానికి సూచన అయినటువంటి కొప్పు కనుక, కొప్పు దర్శనం చేత అన్ని ప్రయోజనములు కలుగుతాయి. ఒక దీపమునకు కాంతి ఎలా ఉంటుందో ఒక్కొక్క వస్తువునకు ఉండేటటువంటి లక్షణం అంత గొప్పగా ఉంటుంది. కోట్ల జన్మల నుంచి వచ్చినటువంటి అజ్ఞానము కూడా అమ్మవారి కబరీబంధ దర్శనము చేత విచ్చిపోతుంది. నేను కాదు, శంకర భగవత్పాదులు చెప్పారు, ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీ వరవనం ఘనస్నిగ్ధ శ్లక్షణం చికురనికురంబం తవ శివే. శివే అంటే మంగళప్రదురాలా అని పిలిచారు. అందులో ఇంకొక పేరు పెట్టి పిలవాల అమ్మవారు. అంత గొప్ప కబరీబంధం. అందుకని అది ప్రతిపాదన చెయ్యడం కోసమని జల్లదన్నికటే. ఇప్పుడు అక్కడ ఏముంటుంది అంటే, తామ్రాంభోజం ఎర్రటి తామరపు ఉంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అంటే ఇక్కడ వరకు చెప్తున్నారు మూకశంకరులు, లేదు కామాక్షి ఇక్కడ వరకు మాట్లాడుతోంది అమ్మవారి మూర్తిలో. ఎర్రటి ముఖమండలం ఉంది, ఇక్కడేమో నల్ల మబ్బు కొప్పు, ఈ నల్ల మబ్బు దగ్గర ఎర్రటి తామర పువ్వు ఉంది. ఎర్రటి తామర పువ్వు అమ్మవారి యొక్క ముఖం. అయితే ఇక్కడ మళ్ళీ ఓ ప్రశ్న, అమ్మవారు ఎర్రగానే ఉంటుందా, తెల్లగా కూడా ఉంటుందా, నల్లగా కూడా ఉంటుందా, ఆకుపచ్చగా కూడా ఉంటుందా, ఎప్పుడూ ఎర్రగానే ఉంటుందా? మళ్ళీ రాత్రి మాట్లాడుకోవాలా వద్దా? అప్పుడు కదా ధ్యానం. అది ఏమీ అక్కర్లేకుండా ఇదంటే ఇది అని చెప్పేస్తే ధ్యానం ఎందుకయింది? కొనసాగిస్తేనే చర్చ, కొత్త విషయాలు వచ్చేది. నెగడులో కర్ర పెట్టి పొడిస్తేనే నిప్పురవ్వల పైకి లేచేది. సాధనకి మనసును అక్కడ పెట్టడానికి శంకర భగవత్పాదులు ఇచ్చిన శ్లోకం. అంటే మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, కామాక్షి నలుపుగా కూడా కనపడుతుంది, కామాక్షి ఎర్రగా కూడా కనపడుతుంది, కామాక్షి తెల్లగా కూడా కనపడుతుంది. అలా ఎందుకు కనపడుతుంది అంటే అసలు ఆవిడికి ఏ రంగు లేదు కనుక. తామ్రాంభోజం అంటే ఎర్ర తామరలా ఉంది అంటే ఎప్పుడూ ఎర్రగా ఉంటుందా? ఎప్పుడూ ఎర్రగా ఉంటే నారాయణి నల్లగా ఉంటుందని ఎలా చెప్పారు? ఆమె నల్లగా పుట్టింది కాబట్టి కాళీ అని పేరు పెట్టిన నారదుడు ఎలా చెప్పాడు పార్వతీదేవి గురించి? కాళీ అని శంకరుడు ఎందుకు పిలిచాడు? మరి గౌరీ అని పసుపు తెలుపు ఎరుపు వర్ణములలో గౌరిగా ఎలా వచ్చింది? అక్కడేమో పసుపు తెలుపు ఎరుపులా, లలితగానేమో ఎరుపా, నారాయణిగా నలుపా, దుర్గగా ఆకుపచ్చ. మరి ఇన్ని రంగులు ఉన్నాయంటే ఆవిడకి ఏ రంగు లేదు కదా. అసలు ఏ రంగు లేని దానికి ఏ రంగు లేదని చెప్పకుండా తామ్రాంభోజం ఎర్రగా ఉందని చెప్పడం ఎందుకు? మరి ఎరుపునే ఎందుకు చెప్తున్నారు మూకశంకరులు? అక్కడ మూకశంకరులు కదా, కామాక్షి నన్ను ఎర్రగా చూడండి అని ఎందుకంటోంది అంటే నల్లగా అంటే బాగుండదనే. ఆవిడికి అసలు రంగే లేనప్పుడు అసలు ఆవిడ రంగుల పట్ల దేశభావం ఎందుకు పొంది ఉంటుంది? అసలు ఆవిడికి అలాంటివి ఏమి ఉండవు, మనకుంటాయేమో కానీ. దాంట్లో ఆలోచించవలసినది, ధ్యానించవలసిన విషయం ఒకటి ఉన్నది. ఏమిటది అంటే, ఆమె ఎర్రగా ఉన్నది అన్న మాటకి అంటే నేను చాలా తేలికగా ప్రతిపాదన చేసేస్తున్నాను, శ్లోకాన్ని పూర్తి చేయాలి కాబట్టి. ఎరుపు అన్న మాట నేను ఎప్పుడైనా వాడితే అందులో కొన్ని అంతరార్థాలు ఉంటాయి. మార్పు చెందుచున్నది, మార్పు చిందించున్నది, రెండు. అపారమైనటువంటి కారుణ్యము, లావణ్యము, సౌందర్యమునకు నిధి అని గుర్తు. ఆకాశం ఎర్రబడింది పొద్దున్న అంటే చీకటి పోయి వెలుతురు వస్తోంది, మార్పు చెందుతోంది. మధ్యాహ్నం ఎర్రబడింది, సూర్యుడు పతాక స్థాయిలో ఆకాశంలో మధ్యలో ఉన్నాడు. సాయంకాలం ఎర్రబడింది, వెలుతురు పోయి చీకటి వస్తోంది. ఎరుపు
ఆ రక్తవర్ణ, రక్తము చైతన్యమునకు గుర్తు, ఎరుపు, ఆ ఎరుపు ఎక్కడున్నదో అది మార్పునకు సంకేతం. ఆమె ఎర్రగా ఉన్నది ఆమె కొరకు కాదు, మన కొరకు. అంటే ఆమె అలా కనపడుతూ మనకేదో చెప్పాలనుకుంటోంది. ఏమిటి చెప్పాలనుకుంటోంది అంటే సమిష్టి వ్యష్టి. నేను నీ కొరకు ఒక మహాప్రయోజనాన్ని సాధించాను, అది ఒక్కసారి స్మరించండి, దాని వలన మీలో ఒక పెద్ద మార్పు వస్తుందంటోంది. అందుకు తామ్రాం భోజం. ఏమిటి ఆవిడ చేసిన మహోపకారం? ఒకప్పుడు మన్మధుడు తన పరిధిని అతిక్రమించాడు. ఏమిటి అతిక్రమించడం అంటే తండ్రి శంకరుడు, మన్మధుడు కొడుకు. అందుకే మీరు ఒక మాట చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. వీరభద్ర విజయం పరిశీలిస్తే మనసిజుడు అని మన్మధుణ్ణి శ్రీమన్నారాయణుని యొక్క కుమారుడిగా చెప్తారు. విష్ణువు యొక్క కుమారుడు. విష్ణువు యొక్క కుమారుణ్ణి శివుడు కాల్చేశాడు. అసలు శివుడి మీద బాణం వెయ్యడానికి వెళ్ళేటప్పుడు మన్మధుడు చెప్పిన మొదటి మాట ఏమిటో తెలుసా? ఒకవేళ నేను గెలిచి తిరిగి వస్తే మా తండ్రి ఏ చూపు చూచునో అన్న చువ్వగతు అన్నాడు. శివుడి మీద బాణం వేసేంత మొనగాడివిరా అని మా నాన్నగారు నన్ను ఎలా చూస్తారు అని నేను భయపడుతున్నానన్నాడు. శివకేశవులు రెండు కాదు, ఒకటే. అందుకే నలుపు తెలుపుల చేత సంకేతిస్తారు. ఈయన నలుపు ఆయన తెలుపు అని ఎందుకంటారో తెలుసా? అవి రెండు రంగులు కావు గనక. నలుపు రంగు కాదు, అన్నిటినీ పుచ్చుకుంటుంది. తెలుపు రంగు కాదు, అన్నీ వదిలిపెడుతుంది. మధ్యలో ఉన్నవి రంగులు. రంగులు జగత్తు, అన్నిటినీ లోపలికి తీసుకునేవా రెండు. అవి రెండు శాశ్వతము అని చెప్పడానికి వీళ్ళిద్దరూ నలుపు తెలుపులలో ఉంటారు. కాబట్టి ఏమిటి ఎరుపు అంటే ఒకానొకప్పుడు మన్మధుడు తన పరిధిని అతిక్రమించి తండ్రి పట్ల చెయ్యరాని దోషం చేశాడు. తండ్రికి తల్లి మీద కామోపవేశం కలగాలని కొడుకు ప్రయత్నం చేయడం లోకంలో ఉంటుందా? అంటే మీకు అర్థం అవ్వాలని నేను ఆ మాట అనేశాను అంతే సభాముఖంగా. తాను వెయ్యొచ్చా పుష్పబాణం శివుడి మీద? పుష్పబాణం వేశాడు. ఎంత దోషం! ఆయనకేం క్రోధం ఉన్నవాడు కాదు, ఆయన సదాశివుడు. నువ్వు పరిధిని అతిక్రమించావు, నీకు అధికారం ఇస్తే. అందుకు మూడో కన్ను తెరిచాడు. భగభగమను పెనుమంటలు భొగభొగమని ఆ లోకమంతా అల్లుకొనంగన్. ఆ కంట్లోంచి వచ్చినటువంటి మంటలు లోకమంతా అల్లుకుంటే మన్మధుడు బూది కుప్పై కింద పడిపోయాడు. ఇప్పుడు బూది కుప్పై కింద పడిపోతే ఏమిటి నష్టం? మన్మధుడు లేడు కాబట్టి మన్మథ బాణములు పడవు. మన్మథ బాణములు పడకపోతే స్త్రీ పురుషులకు ఒండుల యందు అన్యోన్యత, అనురాగము, ఆకర్షణ ఉండవు. ఆ ఆకర్షణ లేకపోతే జీవులకు శరీరములు కలగవు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలుసుకోరు కాబట్టి. కలుసుకోకపోతే ప్రత్యుత్పత్తి ఉండదు. ప్రత్యుత్పత్తి ఉండకపోతే శరీరములు పుట్టవు. శరీరములు పుట్టకపోతే ఏమిటండి నష్టం? హాయిగా పడు ఉంటాం కదా, రాబట్టి కదా ఈ ఏడుపంతా. మీరు ఎందుకు అలా తలకాయ కొట్టుకుంటారు? హాయిగా అలా ఉంటుంది కదా, మన్మధుడు కాలిపోతే గొడవ వదిలిపోయింది కదా అంటారేమో. ఈ శరీరం లేకపోతే కొత్త పుణ్యం ఎలా చేస్తారు? పాత పాపం ఎలా తీసుకుంటారు? ఇది పెద్ద పడవ, ఇది పెద్ద సాధనం. ఇందులోకి నేను వచ్చాను కాబట్టి దీన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఇప్పుడు దీంతో మాట్లాడుతున్నాను కాబట్టి ఇంతకు ముందు దీంతో ఏమి మాట్లాడకూడదో మాట్లాడి పాపం మూట కట్టుకున్నాను. ఇప్పుడు దీంతో ఏది మాట్లాడాలో అది వచ్చో రాదో మాట్లాడుకుని దాని గురించి మాట్లాడాను కాబట్టి ఇప్పుడు నేను పుణ్యాన్ని మూట కట్టుకుంటున్నాను. ఇంతకు ముందు ఈ చేత్తో ఇలా ఏం చూపించి ఎవరి పట్ల పాపం మూట కట్టుకున్నానో ఇప్పుడు ఈ చేత్తో 4 పువ్వులేసి పుణ్యం మూట కట్టుకుంటున్నాను. ఈ చేత్తో బెంగ పెట్టుకోకోయ్ అని అభయం చూపించి మూట కట్టుకుంటున్నాను. వాచిక నోటితో చేసిన పాపం, కాయిక శరీరంతో చేసిన పాపం, మానసిక మనసుతో చేసిన పాపం మళ్ళీ శరీరంతోనే పోగొట్టుకుంటున్నాను. ఇది లేదనుకోండి, పాపములు ఎలా పోగొట్టుకోను, పుణ్యములు ఎలా చేయను? సాధన మీది నాకు సాధనాలు లేవు. సాధనాలు లేకపోతే కర్మలు అలా ఉండిపోతాయి. కర్మలు పోవాలి అంటే చక్రం తిరగాలి, ధర్మచక్రం. ధర్మచక్రం తిరగాలి అంటే శరీరములు కావాలి జీవులకు. అయ్యయ్యో వీళ్ళందరూ ఇలా ఉండిపోయారే, వీళ్ళందరికీ శరీరాలు ఎలా? అందుకని అమ్మవారు ఏం చేసిందంటే అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. నేను కాల్చేవాణ్ణి నువ్వు బతికించేదానివా అనడు ఆయన. మళ్ళీ శరీరం ఇచ్చేస్తే మన్మధుడికి ఆయన అనక్కర్లేదు. మన్మధుడు మళ్ళీ తిరుగుతున్నాడు అనుకోండి, ఆవిడ వంక చూసి అన్నాడు అనుకోండి, చాలదా? అంటే నేను కాల్చేవాడిని నువ్వు బతికించేదానివినా అనడా? అసలు పార్వతీ పరమేశ్వరుల దాంపత్యమే అంత. అదో విచిత్రం. అసలు ఆ కోణంలో ఆలోచిస్తే అదో విచిత్రం. ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు. అదో విచిత్రమైన దాంపత్యం వాళ్ళది. గొప్ప దాంపత్యం. అసలు అది అర్థం చేసుకుంటే చాలు వాళ్ళ తత్వం అర్థం అవుతుంది. కాబట్టి
ఆవిడేం చేసిందంటే ఇప్పుడు నేను బ్రతికించేసి శరీరం ఇచ్చేస్తే ఆయన అంటే మహాపతివ్రత, ఆయనతో అలా అనిపించుకోదు. బ్రతికించకపోతే పిల్లలు ఏమైపోతారు, శరీరాలు ఎలా? ఇది కారుణ్యం, ఇది పాతివ్రత్యం, ఇది ఎరుపు. మన పట్ల కారుణ్యం, ఆయన పట్ల లావణ్యం, అంతటా సౌందర్యం, మాతృత్వం, ఆ ఎరుపు. అది నేను సమాజానికి, అందరికీ, జీవులకు చేసిన ఉపకారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.